మొన్న చూడాలే పెట్రోల్ బంకుల ముంగట ఏమన్నా లైన్లు కట్టిండ్రా? సోషల్ మీడియాల పుకార్లు చూసి కొందరు అమ్మో బంకులు బంద్ పెడతారట అని ఇంకొందరు 4 బంకులు తిరిగినా నో స్టాక్ బోర్డులు కనబడే వరకు దొరికిన కాడు కూరుకొచ్చి ఇంకొందరు గంటల కమానం లైన్లు కట్టిండ్రు, ఫుల్ ట్యాంక్ చేపించిండ్రు. పెట్రోలు డీజిల్ బండ్లు నడిపేటోళ్ళు గింత పరిశాన్ అయితే గీళ్ళైతే మస్తు నిమ్మలంగా ఉండొచ్చురు. బంకు పోవాల్సిన పనే లేదు కదా మరి. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, రోడ్ల మీద ఛార్జింగ్ బండ్లు బగ్గ పెరిగినాయుల్లో ఏడార్లనే 1,06,000 దిగినాయంటే సుడున్రిగా. అందులో బైకులు 78,000, కార్లు 23,000, కడిమే ఆటోలు, బస్సులు. ఎలక్ట్రికల్ బండ్లు కొంటే లైఫ్ ట్యాక్స్ మాఫీ అనేటరకు చాలా మంది కాయిష్ చేస్తుండట. గా పైకం 860 కోట్లయితే గవర్నమెంట్ ఓర్చుకుంది. మళ్ళా సర్కార్ జాబులు చేసేటోళ్లకు ఛార్జింగ్ బండ్లు నడిపితే 100కి 20 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ నడుసబట్టే. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా సెకండ్ వెహికల్ ఇవి ఉంటుంది. 5 years లో ఫస్ట్ ఛాన్స్ ఇవే తీసుకుంటారు. ఇంకా పెట్రోల్ డీజిల్ అనేది కొంచెం స్లో అవుతుంది. అగనట ఇంకో 5 ఏండ్లయితే ఈవీ బండ్లే ఎక్కువ అగుపడతాయట. కావచ్చు కూడా. ఒక్క పారి కొంటే కథం యాళ్ళకింత ఛార్జింగ్ పెడితే ఉరుకుడు. సేమ్ ఫోన్ కు పెట్టినట్టే సడకుల పొంట ఛార్జింగ్ పాయింట్లు గున పెరుగుతున్నాయి బగ్గనే. మళ్ళా డీజిల్ పెట్రోల్ రేట్లు ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. ఇప్పుడు గా యుద్ధం చేయబట్టికే ఆయిల్ వచ్చుడు తగ్గేటరకు చాలా మంది షోరూమ్ లకు పోతుండ్రట. ఈవీ బండ్లు ఏది బాగుంది, ఏది కొనాలని. మంత్ కి 100 to 120 సేల్ చేస్తాం. ఈ మంత్ మావి 200 సేల్ అయ్యాయి. వార్ ఎఫెక్ట్ వల్ల కూడా చేంజెస్ వచ్చాయి. ఇంకా పెట్రోల్ దొరకట్లేదు, దాని వల్ల కూడా ఎంక్వైరీస్ ఎక్కువ వచ్చాయి. డీజిల్ పెట్రోల్ బండ్లు అయితే పొగొచ్చి కాలుష్యం మోపైతది. అదే ఇవైతే గాలిని కాపాడినట్టుంటది, సమరు పైసలు కూడా మిగులుతాయి. కొత్తది తీయాలనే ఆలోచన ఉంటే మీరు కూడా ఈవీ దిక్కు చూడండి మరి.